హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? నన్ను మాత్రం అడగకండి ఎలా ఉన్నానని. ఎందుకంటే మీకు ఆ ఫేస్ చూస్తేనే అర్థమైపోద్ది ఎంత చెండాలంగా ఉన్నానని. లాస్ట్ ఒక 2 డేస్ నుంచి కరెంట్ లేదు. పైన ట్యాంకర్ కాలిపోయిందనమాట. వాటర్ లేవు. ఫైర్ వచ్చేసేసి కరెంట్ కూడా లేదు. అలా 2 రోజులు కరెంట్ లేకుండా, ఇంట్లో వాటర్ లేకుండా ఉన్న ఒక మగ్గు వాటర్‌ని యూజ్ చేసుకుంటూ, అలానే స్నానం చేసుకుంటూ, జల్లుకుంటూ అలా మొత్తానికైతే ఆ 2 రోజులు ఎంత ఇబ్బంది పడ్డాము. సమ్మర్ సీజన్‌లో ఇలా ఉంటే ఎంత దారుణంగా ఉంటుంది అననేది ఐ థింక్ నేను పుట్టాక ఇట్లా ఇదే ఫస్ట్ టైం ఏమో చూడటం. ఎందుకంటే ఎప్పుడూ వాటర్ లేకుండా అంటే ముందే మనం ముంచుకోవడం అట్లా ఉంటది కదా! అసలు వాటర్ లేకుండా నాకసలు ఎప్పుడు తెలీదు. అట్‌లీస్ట్ మనం సేవ్ చేసుకుంటాం కదా! కొంచెం వాటర్ పెద్ద డ్రమ్ముల్లో అన్నా అట్లా. బట్ ఇలాంటి ఒక ప్రాబ్లమ్ వచ్చిద్దనుకోలే. సడన్‌గా ఇట్లా కాలిపోయి ఇలా. అండ్ ఈరోజైతే నేను మీకు మా మదర్ యూనిట్ అయితే చూపించబోతున్నాను. చాలామంది అడుగుతున్నారు, అమ్మ ఎలా ఉన్నారు? అమ్మతో కలిసి వీడియోస్ చేయండి. బిజీ ఉన్నారా? అమ్మ ఇంకా బిజినెస్ చేస్తున్నారా అని. అమ్మ గురించి నేను ఒక చిన్న విషయం చెప్తా నేను. చాలా రోజుల తర్వాత అమ్మతో ఇలా బయటకొచ్చాను. వచ్చినప్పుడు అనిపించింది సరే ఒక చిన్న వీడియో చాలామంది అడుగుతూ ఉంటారు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేసి అలా. అమ్మ బిజినెస్ నేను చిన్నప్పుడు నాకు తెలిసి నాకు ఒక 4, 5 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. ఒక 2000 రూపీస్‌తో స్టార్ట్ చేశారు బిజినెస్. ఇది నేనేం పెద్ద కళానికేతన్, చందన బ్రదర్స్ లేదా ఇంకా పెద్ద పెద్ద షాపులతోనే నేను కంపేర్ చేయట్లేదు. బట్ ఇండివిజువల్‌గా ఒక 54 ఇయర్స్ లేడీ ఇంత చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ కదా! ఆవిడ ఒక్కళ్ళే తెలుసా మేమెవ్వరం ఇన్వాల్వ్ అవ్వము. ఆవిడే అన్నీ వచ్చినియా లేవా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారంటే అమ్మా ఇవి ఏంటిప్పుడు ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్ళటానికా? మరి అన్నీ ఏమేమి ప్రింటింగ్ ఉన్నాయి, ఎంతవరకు అయ్యింది చూసుకోవాలిగా. కొన్నేమో ఎగ్జిబిషన్స్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఒకటే ఇన్నున్నాయా? అవి ఎక్కువ అడుగుతున్నారు బాగా. ఇది షాప్ అనుకుంటారేమో. ఇది యాక్చువల్లీ జస్ట్ ఇక్కడ స్టాక్ పెట్టుకుంటాం. ఇక్కడ ఎవరికి యాక్సెస్ ఉండదు. జస్ట్ మేము వచ్చి చూసుకొని అమ్మకు కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఫ్యాన్ సౌండ్ వస్తే సారీ. ఇదిగోండి ఇది ఎంత బాగుందో చూడండి యాక్చువల్లీ. సో ఇవంతా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. లైక్ సో ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట. ప్రింటింగ్, డైయింగ్ మొత్తం అన్నీ అమ్మే చేపిస్తుంటారు. అయితే అమ్మ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండడానికి కుదరదు. బట్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు ఇదంతా హోల్సేల్ మీద నడిపిస్తూ ఉంటారు. నేనెప్పుడూ అనుకుంటా అమ్మ ఎందుకు ఇట్లా అంటే మా అక్క నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాం. ఎందుకు ఇంకా ఆపేసేయచ్చు కదా! అసలు ఏం అవసరము అనని. ఆవిడ చెప్పేది ఒకటే, కూర్చొని తింటే కొండలైనా కూడా కరిగిపోతాయి. నాకు తెలిసిన ఒక పనిని నేను అంటే వయసైపోయింది ఇలాంటి మాటలు మాట్లాడితే ఆవిడకి అస్సలు ఇష్టం ఉండదనమాట. మనకు ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటాము. మంచం మీద పడేంత వరకు కూడా మనిషి కష్టపడుతూనే ఉండాలి. ఒక్కసారి సుఖానికి అలవాటు పడితే తర్వాత కష్టపడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ ఫ్లోలో వెళ్ళిపోతే ఏం కష్టం అనిపించదు అసలు. అది ఇష్టంగా చేసుకుంటున్న పని. మనీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమని కాదు. ఒకటి నాకు ఇష్టంగా చేసుకున్న పని. అండ్ ఇది చాలామందికి తెలుసు. అంటే మా లైఫ్ ఒక దగ్గర ఆగిపోయినప్పుడు చాలా వరకు అదే మమ్మల్ని కాపాడింది అనని. సో ఏదైనా పని చేసేటప్పుడు ఓకే మాకేంటి, మేమేంటి అననే ఆలోచన మైండ్‌లోకి ఫస్ట్ రాకూడదు. మనం చేసుకునే పనికి మనం గౌరవం ఇచ్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళడమే. అది నేను మా మదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. సో నేనెప్పుడైనా ఏదైనా అంటే ఏదైనా పని చేస్తూ ఫెయిల్ అవ్వడం, ఇప్పుడొచ్చాను ఏదో వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కొంచెం డిలే అవుతుంది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడినా అంటే ఇండియా ఎందుకొచ్చారు? మీరు వెళ్ళిపోండి. ఇదేంటి? అదేంటి? మీకేం కష్టము? లేకపోతే ఇప్పుడు డబ్బు మీద ఎక్కువ ఆశ. అదా? ఇదా?
అంటే ఎవరి ఆలోచనకి వాళ్ళకి వదిలేసేయటమే. అసలు ఇంతకి మనకేంటనేది మనకే తెలుస్తుంది. మన లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఏంటి అనేది మనకు మాత్రమే తెలుసు. అందరికి తెలీదు. వాళ్ళు జస్ట్ ఒక ఇమాజిన్ చేసుకుంటారు. ఓకే. వీళ్ళది ఇలా ఉంది, ఇలా ఉంది అని. సో, నాకు మనీ కావాలా? నాకిష్టమైన పని కోసం వచ్చానా? లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే ఒక హ్యాపీనెస్సా? ఏమీ తెలీదు. వాళ్ళకొక క్లూ గూడా ఉండదు. జస్ట్ ఏదో ఒకటి చెప్పాలి మనం గూడా అనని చెప్పేసి ఏదో కొంత ఇష్టంతో చెప్పే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే. కొంతమంది అంటే వాళ్ళే లైఫ్‌కి వేరే వాళ్ళకి మనం చెప్పేద్దాం, అడ్వైస్‌లు ఇచ్చేద్దాం అన్న రేంజ్‌లో ఇచ్చేస్తుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు భలే కామెడీగా అనిపిస్తుంటది. లైఫ్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటూ ఎవరేం చేస్తున్నారు ఈ ఒక చిన్న వ్లాగ్‌లో తెలీదు కదా! ఎలా ఉంటాం ఏంటి అననేది. బట్ నాతో పాటు ఉన్న వాళ్ళకైతే అట్‌లీస్ట్ మా ఫ్యామిలీ ఎంతో కొంత తెలిసిన వాళ్ళు చెప్పుంటే నేను హ్యాపీ ఫీల్ అవుతా. అక్క ఇలా ఉండండి, అలా చేయండి అని నాకు సలహాలు ఇస్తుంటారు. అది మంచి హ్యాపీగా అనిపిస్తుంటది. అంతేగాని నెగెటివ్‌గా తీసుకొని ఏంటిది, అదేంటిది మూసుకొని ఎళ్ళండి. నాకు తెలీదా నేనెళ్ళాలా, చెయ్యాలా ఏంటి అననేది. ఉచిత సలహాలు ఇచ్చేటప్పుడు అండ్ పద్ధతిగా మాట్లాడితే ఇంకా మంచిగా అనిపిస్తది. నా ఫ్యామిలీ అనుకుంటాను. ఎలా పడితే అలా చేశారనుకోండి, మీరేంటి అని చెప్పేసి జస్ట్ బ్లాక్ చేసి పక్కన పడేస్తాను అంతే డిఫరెన్స్. అంటే ఎదురు చెప్పకూడదని కాదు. ఎవరి వాళ్ళకి ఇంత వయసొచ్చింది. ఎవరి లైఫ్ వాళ్ళకి తెలుస్తది కదా! తెలియకుండా అంత పిచ్చిగా ఎవరు చేసుకోరు. అండ్ అమ్మ, నాన్నగారు ఇద్దరు ఉన్నంత వరకు నేను రిచెస్ట్ అని ఫీల్ అవుతుంటాను. ఎందుకంటే నేనే కాదు ప్రపంచంలో అందరూ పేరెంట్స్ ఉన్నన్ని రోజులే మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాము. నన్నసలు ఏ పని చేయనీయట్లే. వాళ్ళే అన్నీ చేసేసుకున్నారు. పొద్దున్నే వచ్చి నాకేదో వర్క్ ఉంది. నీ వర్క్ నువ్వు చేసుకో ప్రశాంతంగా మేము చేసేస్తామని చెప్పేసి గారెలు, చట్నీ, పులిహోర, పొంగలి, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, ఇంకేదో రోటి చట్నీ చేశారు. టక్క వాళ్ళే. ఉగాది పచ్చడిలోకి ఇది ఇలా తీసుకుంటే మంచిగా చేదు రాకుండా ఉంటది. పైన కిందదంతా వేయకూడదని చెప్పి చూపిస్తున్నారు నాకు. డైరెక్ట్ తెచ్చేసేసి ఏసేస్తానేమో అని చూపిస్తున్నారు. కనీసం ఏమీ అక్కడ నేను టచ్ కూడా చేయలేదు. చేయనీయలే. నీ పని మీరు నువ్వు చేసేసుకో, నీ వర్క్ ఉంటది నువ్వు చూసుకో అని. అందుకే పేరెంట్స్ ఉన్నంత వరకు లక్కీ అని చెప్పేది. అండ్ మన పిల్లల్ని కూడా మనం అలానే చూసుకోవాలి. అండ్ ఇంకిక్కడ ట్యూషన్ టీచర్ వచ్చేసారు. పండగ లేదు, ఏం లేదు. 365 డేస్ ట్యూషన్. తినొచ్చాకే చాలా పిల్లలు అయితే ఎంత కవర్ అయ్యారో అంటున్నాను ఏమనుకోకండి. తను చాలా చిన్న ఏజ్ 20 ఇయర్స్ అనమాట. ఇంక నాకు లైక్ సిస్టర్. ఇక నేను వదిలేసా తనకి తెలుసా పిల్లల్ని. పిల్లలు ఇంక తనొచ్చాక ఎంత హ్యాపీ అంటే వాళ్ళే తనే చూసుకుంటది అంతా. వాళ్ళ గురించి అసలు నేను పట్టించుకునే అవసరం కూడా లేదు. తను ఆన్లైన్ కూడా చెప్తారండి. ఒకవేళ మీరు ఎక్కడున్న యూఎస్ఏ, కెనడా, యూకే, అబ్రాడ్‌లో ఎక్కడున్నా కానీ తను ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తది. చాలా అంటే చాలా బాగా చెప్తది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.